ఈరోజు మన గౌరవ కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ధర్మవరం ఒకటపట్నం పోలీసులు ఈ మోటార్ సైకిల్ దొంగల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం చెప్పిన విషయమై అధికారుల ఆదేశాల మేరకు మేము వర్క్ చేసిన విషయంలో ఈరోజు ఉదయం 9 గంటలకు రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బంది బయలుదేరి మన శివానగర్కి వెళ్ళాము. శివానగర్ దేవాలయం దగ్గరలో ఒక 2 మనుషులు మమ్మల్ని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని మా సిబ్బంది సహాయంతో ఆపి ఎవరి మీద అడిగితే వాళ్ళు స్వతహాగా వాళ్ళ పేర్లు వివరాలు చెప్పి వాళ్ళు ఎందుకు పారిపోయిన విషయం అడిగినప్పుడు వాళ్ళు ధర్మవరం పట్టణంలో పలు చోట్ల ఈ మోటార్ సైకిల్ ఇది టీవీఎస్ ఎక్సెల్ మరియు ఒక అపాచీ మరియు ఒక ఎఫ్జెడ్ ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది, ఒప్పుకోలు చేయడం జరిగింది. అసలు ఒప్పుకోల మేరకు మేము వాళ్ళు తనిఖీ చేయగా వాళ్ళు తీసుకెళ్ళి ఈ యొక్క మోటార్ సైకిల్ని కూడా ఫోటోలు చేయడం జరిగింది. అవన్నీ వరకు రికవర్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు మోటార్ సైకిల్ యొక్క వాహనాల యొక్క మొత్తం విలువ 5,05,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాహనాలన్నీ కూడాను గతంలో కొన్ని కేసులు కట్టినాము, కొన్ని కేసు కట్టిన కొన్ని కూడా ఉన్నాయి. దీనిలో అది అన్నీ సిద్ధ చేసుకొని వాళ్ళని చట్టపరం చర్య నిమిత్తము అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం. ఈ విషయంలో ఈ కేసు యొక్క దీంట్లో మనం కేసు కట్టి సుమారు ఒక కొన్ని కేసులు ముందే కట్టినాము. ఆ విషయంలో మన సిబ్బంది ఏఎస్ఐ పుట్టప్ప మరియు అబ్దుల్లు, నగేష్ ఈ సిబ్బంది బాగా పనిచేయడం వల్ల ఈ సమాచారం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈ కేసును మనము త్వరితంగా ఛేదించగలిగాం. దాన్ని బట్టి మన పై అధికారుల తరఫున ఇదంతా కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ముద్దాయిల పేర్లు గుర్రంపాటి రాకేష్ రణదీప్ అలియాస్ రాకీ మరియు నీటి సతీష్ కుమార్ 29 ఇయర్స్. వీళ్ళిద్దరు ధర్మవరం పట్టణ వాసులే. ఇంకొక అతను నరసింహులు. ఇందులో 2 ముద్దాయిలు మనకు దొరికినారు. ఇంకో ముద్దాయి దొరకాల్సింది. అతని కోసం మనము సిబ్బందిని పంప్ చేసినాము. త్వరలో క్యాచ్ చేస్తాము.